కాంగ్రెస్ అలవా బాగుంది. ఈరోజు కోడుమూరు పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను బలపరిచినటువంటి ఏసీపీ వాళ్ళతో కలిసి ప్రచారం రావడం జరిగింది. చాలా సంతోషం. బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా కూడా ఎక్కడ తిరిగినా కూడా మన కోడుమూరు పట్టణంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. ఒకసారి తెలుగుదేశం చూసాం, ఒకసారి వైఎస్ఆర్ని చూసాం. వాళ్ళ నుంచి ఎక్కడటువంటి స్పందన లేదు, డెవలప్మెంట్ లేదు, చాలా ఇబ్బందులు గురైనాం. సో 2004, 2009 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అధికారంలోకి. కూటమితో మళ్ళా అధికారం రాబోతుంది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరిగిన పనులన్నీ మళ్ళీ 2024లో మా శర్మిలమ్మ మేడం గారి నాయకత్వంలో ఏమేమి పెండింగ్ ఉన్నాయి కోడుమూరు పట్టణానికి, ముఖ్యంగా త్రాగునీరు సమస్య ఎక్కువ ఉంది కాబట్టి అది టాప్ ప్రయారిటీగా తీసుకొని ఖచ్చితంగా అది పరిష్కరించే దశగా ముందుకు పోతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇండియా కూటమి బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థి మాజీ శాసనసభ్యులు మరియు మురళీకృష్ణ గారు ఈరోజు కోడుమూరులో పోటీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, యువకుడు, పట్టుదలతో పనిచేసేటటువంటి వ్యక్తి. ఎందుకంటే మనం గతంలో చూసాం మురళీకృష్ణ గారు ఎన్ని పనులు చేశారు. మేము వామపక్ష పార్టీలుగా చాలాసార్లు ఆయనతో గొడవపడ్డాం, ఈ సమస్యలని. సావధానంగా చాలా సమస్యను పరిష్కరించే దిశగా నవ్వుతూ మాకు సమాధానించేటటువంటి వ్యక్తి మురళీకృష్ణ గారు. మరి మన గడిచిపోయి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే తాగునీటి కోసం అడిగితే కేసులు పెట్టి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేశంలో ఖచ్చితంగా ఇండియా కూటమి గ్యారెంటీగా అధికారంలోకి వస్తుంది. అలాగే రాష్ట్రంలో కూడా ఇండియా కూటమి బలపడి అధికారం వైపు పోతూ ఉంది. ముఖ్యంగా కోడుమూరులో మురళీకృష్ణ గారికి, కోడుమూరు నియోజకవర్గంలో నేను కూడా చాలా గ్రామాలు తిరిగాను. మురళీకృష్ణ గారికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా అఖండ మెజారిటీతో మురళీకృష్ణ గారిని గెలిపించుకుంటాం. ఆయన గెలిస్తే ఏదైనా సరే సమస్యలు చాలా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది. తాగునీటి సమస్య ఈ మండలంలో కాదు, నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో తీవ్రంగా ఉంది. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఈ నియోజకవర్గంలో 1,00,000 మంది వరకు ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ఉపాధి లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు సహాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు మొండి చేయి చూపించింది. ఈ కోడుమూరు పట్టణంలో చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఈరోజు ఉపాధి లేక ఆ పనులు ఎత్తేసి హోటళ్లలో, బార్లలో పనిచేస్తూ ఉన్నారు. మరి చేనేతను కూడా ఆదుకోవాలంటే ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి రావాలి. చేనేతలు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, పేదలు కానీ అందరూ కూడా బాగుపడతారు. ఎందుకంటే గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వాలను మనం ప్రోత్సహించాలి. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మురళీకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ కూడా తహతహలాడుతున్నారు. మేము కూడా వామపక్ష పార్టీలుగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు మురళీకృష్ణ గారికి అందిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మురళీకృష్ణ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తామని కూడా ఈ మీడియా మిత్రుల ముందు తెలియజేస్తున్నాను. స్లోగన్స్ మురళీకృష్ణ నాయకత్వం సిపిఎం పార్టీ, సిపిఐ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థిని